హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హౌ టు బ్యాకప్ అండ్ రీస్టోర్ కోహా డేటాబేస్ అనేది తెలుసుకున్నాము. కోహాలో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే మనం రెగ్యులర్గా బ్యాకప్ తీసుకోవడం అంటే ఏ డ్యామేజ్ అయినా మనకి డేటా లాస్ కాకుండా మనకి రెగ్యులర్గా బ్యాకప్ తీసుకొని ఒకవేళ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసి రీస్టోర్ చేసుకోవడానికి ఆ 2 స్టెప్స్ ఎలా చేస్తాం. ఫస్ట్ బ్యాకప్ ఎలా తీసుకుంటాం, మళ్ళీ ఒకవేళ డేటాబేస్ మళ్ళీ రీఇన్స్టాల్ చేసి దాంట్లో ఈ డేటా రీస్టోర్ ఎలా చేస్తామో ఈ వీడియోలో మనం ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఈ టెర్మినల్లో ఎలా కమాండ్స్ ఇస్తామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి జనరల్గా బ్యాకప్ మనకి ఆ టూల్స్లోకి వెళ్ళేసి అది ఓన్లీ బిబ్లియోగ్రాఫికల్ డేటా మనకి ఎక్స్పోర్ట్ చేయాలంటే టూల్స్లోకి వెళ్ళేసి టూల్స్లో మనకి ఎక్స్పోర్ట్ డేటా అని ఉంది. క్యాటలాగ్లో ఎక్స్పోర్ట్ డేటా అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి బిబ్లియోగ్రాఫికల్ డేటా, అథారిటీ డేటా ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఎక్స్పోర్ట్ బిబ్లియోగ్రాఫికల్ డేటా, దాంట్లో మనకి ఈ డిఫాల్ట్ ఆల్ లైబ్రరీసా సింగిల్ లైబ్రరీ అని కూడా అక్కడ అడుగుతున్నారు. మనం లైబ్రరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రమ్ టు, అలాగే ఏ డేట్ నుంచి డేటు అవన్నీ ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి ఇవన్నీ డిఫాల్ట్, లేకపోతే మొత్తం డేటాను మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం బిబ్లియోగ్రాఫికల్ డేటా ఈ మార్క్ ఫార్మాట్లో ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం ఈ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, బిబ్లియోగ్రాఫికల్ డేటా ఎక్స్పోర్టింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది జనరల్ ఓన్లీ బిబ్లియోగ్రాఫికల్ డేటా. ఇంకా ప్యాటర్న్స్ ఇన్ఫర్మేషన్, అదర్ ఇన్ఫర్మేషన్, మొత్తం కాన్ఫిగరేషన్ అదంతా రావాలంటే మనం కంపల్సరీగా టోటల్ డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలి, ఎస్క్యూఎల్ డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలి. అది ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ మార్క్ డేటాబేస్ బ్యాకప్ వచ్చింది చూడండి. అది మార్క్ డేటాబేస్. ఇది మామూలుగా ఇక్కడ మనం బిబ్లియోగ్రాఫికల్ డేటా ఇస్తాం కదా, ఇది మార్క్ ఫార్మాట్లో బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఇది జనరల్ బిబ్లియోగ్రాఫికల్ డేటా. అలా కాకుండా టోటల్ మనకు కావాలంటే అది టోటల్ బ్యాకప్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఊరికే కోహాలో ఒపాక్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేస్తున్నాను డేటా ఎంత ఉందనేది ఊరికి చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ ఒపాక్లో నేను అడ్వాన్స్డ్ సెర్చ్, ఇక్కడ మనం ఊరికి సెర్చ్ చేస్తే ఇప్పుడు మామూలుగా డేటాలు అడ్వాన్స్ సెర్చ్లోకి వెళ్తే దాంట్లో మనకి బుక్స్ అంటే టైప్ వైజ్ బుక్స్, జర్నల్స్ అట్లా ఉంటుంది కదా, టైప్ వైజ్ ఉంటుంది. మనం దాన్ని సెలెక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ బుక్స్ అనేది క్లిక్ చేస్తే మనకి టోటల్ బుక్స్ ఏమి ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట డేటాబేస్లో. అలాగే ఆల్ టైప్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెట్ చేస్తున్నాం చూడండి, టోటల్ ఇక్కడ 2 ఉన్నాయి. రిజల్ట్ నీకు 2 చూపిస్తుంది అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్న డేటా. ఒకవేళ మనకి ఈ డేటాని మనం ఇప్పుడు బ్యాకప్ తీసుకోవాలి, లేకపోతే డేటాబేస్ ఎగిరిపోయింది, మనం ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ బ్యాకప్ ఎలా తీసుకోవాలో మనం చూద్దాం అన్నమాట. ఫస్ట్ రెగ్యులర్గా మనం కోహా వర్క్లో రెగ్యులర్గా చేస్తుంటాం కదా, దాంట్లో బ్యాకప్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి. దీంట్లోకి టెర్మినల్లోకి వెళ్ళాలి. Ctrl-Alt-T వేస్తే టెర్మినల్లోకి వెళ్తాం అన్నమాట. అంటే విండోస్లో అయితే దాస్ మోడ్ లాగా, దీంట్లో టెర్మినల్ అంటారు. ఇక్కడ రూట్లో లేకపోతే సుడో సు అని ఇస్తాము, అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ రూట్లో ఉన్నాం, మనం రూట్ ఆప్షన్లో ఉన్నాం. అందుకని ఇక్కడ రూట్లో ఫస్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు బ్యాకప్కి కమాండ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ MySQL డంప్, అక్కడ స్పేస్ ఇస్తాము. ఇక్కడ -urut -p పాస్వర్డ్ అని, రూట్ అని, యూజర్ అని, అక్కడ koha_library అనేది డేటాబేస్ నేమ్. మీరు ఏ నేమ్ ఇస్తే అది అక్కడ కోహా డేటాబేస్ నేమ్ అది మాట. ఎక్కడికి ఇక్కడ గ్రేటర్ దాన్ని ఇచ్చేసి koha_library.sql అంటే ఆ బ్యాకప్ ఆ పేరుతో koha_library
library.sql అనేది దాంతో మనకి బ్యాకప్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎంటర్ కొడితే ఇక్కడ నుంచి ఇది కమాండ్ MySQL డంప్ అనేది ఇది మొత్తం కమాండ్ లైన్ మొత్తం koha_library.sql అనే పేరుతో మనకి బ్యాకప్ SQL డేటాబేస్ బ్యాకప్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది బ్యాకప్ అయిపోయింది. ఇక్కడ పాస్వర్డ్ అవుతుంది, రూట్ పాస్వర్డ్ అయినగానే బ్యాకప్ వచ్చేస్తుంది. డిఫాల్ట్గా ఇది హోమ్ అనే ఫోల్డర్లకి ఆ బ్యాకప్ వస్తుంది అన్నమాట. మనకి ఇప్పుడు బ్యాకప్ అయిపోయింది. మనకి ఇక్కడేం చూపించదు బ్యాకప్ అయినట్టు. మనకి రూట్లోకి మళ్ళీ రిటర్న్ వచ్చేసిందంటే మనకి అక్కడ బ్యాకప్లోకి వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు మనకి ఫైల్ ఫోల్డర్లోకి వెళ్ళేసి మనం చూస్తే మనకి హోమ్లో చూస్తే మనకి అక్కడ koha_library.sql అని వచ్చింది. ఇక్కడ డేటాబేస్ ఇది టోటల్ డేటాబేస్ బ్యాకప్ అన్నమాట. ఇది ఈ విధంగా బ్యాకప్ అవుతుంది. మనం రెగ్యులర్గా అలా బ్యాకప్ కమాండ్ ఇచ్చి తీసుకోవాలన్నమాట బ్యాకప్. అలాగే మనకి డేటాబేస్ మిస్ అయినా ఏమైనా లాస్ అయినా మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలంటే దానికి మళ్ళీ ఎలా కమాండ్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు డేటాబేస్ ఉంది, నేను ఇక్కడ వాంటెడ్గా దాన్ని డ్రాప్ చేస్తున్నాను అనమాట, అంటే డిలీట్ చేస్తున్నాను డేటాబేస్. మామూలుగా అయితే ఏదైనా డ్యామేజ్ అయ్యి మనం ఎగిరిపోవచ్చు కొన్నిసార్లు. మనకి ఇక్కడ MySQL అనేది చూడండి, MySQL -u root -p అంటే ఇప్పుడు MySQL డేటాబేస్లోకి వస్తాం. అంటే ఇక్కడ రూట్ పాస్వర్డ్ అడుగుతుంది, రూట్ పాస్వర్డ్ వేయాలి. ఇక్కడ MariaDB అనేది ఇక్కడ డేటాబేస్, MySQL కాదు, MariaDB డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు MariaDB ఫోల్డర్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఫోల్డర్లోకి వచ్చి ఆ MariaDB ఫోల్డర్లో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయి, షో డేటాబేసెస్ అని ఐఫన్ ఇస్తే సెమీకోలన్ ఇచ్చేస్తే దాంట్లో ఉన్న డేటాబేస్ అన్ని చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ koha_library అనేది మనకి డేటాబేస్, koha లైబ్రరీ డేటాబేస్. దాన్ని నేను ఇప్పుడు డ్రాప్ చేయాలి అంటే డిలీట్ చేయాలి. ఇప్పుడు డ్రాప్ డేటాబేస్ స్పేస్ koha_library సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఇప్పుడు ఆ డేటాబేస్ మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నమాట. డేటాబేస్ మొత్తం డిలీట్ అవుతుంది. చూడండి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు షో డేటాబేసెస్ అని సెమీకోలన్ ఇస్తే ఇప్పుడు చూడండి ఆ డేటాబేస్ koha_library అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ పైన 4 ఉన్నాయి, ఇక్కడ చూడండి 3 ఉన్నాయి డేటాబేస్. అంటే koha_library అనేది ఈ koha డేటాబేస్ ఎగిరిపోయింది. ఇప్పుడు మనకి అంటే ఏదైనా డ్యామేజ్ అయితే అలా డేటాబేస్ మొత్తం పోతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసే కోహాని మళ్ళీ ఈ డేటాబేస్ని క్రియేట్ చేసి దాంట్లో రీస్టోర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మన డేటా మొత్తాన్ని బ్యాకప్ తీసుకున్న డేటా. ఇప్పుడు చూడండి ఒపాక్లో ఇప్పుడు మనం సెర్చ్ చేసి చూస్తాను, డేటా వస్తుందేమో చూస్తాం. డేటాబేస్ డిలీట్ చేశాను కదా, ఇక్కడెక్కడ సెర్చ్ చేస్తున్నాను కోహాలో. ఇప్పుడు చూడు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చూపిస్తాను, అంటే ఇంక డేటా లేదు అసలు అక్కడ. ఇప్పుడు మళ్ళీ మనకి డేటాబేస్ మళ్ళీ క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఇక్కడ క్లియర్ కాదు, మనకి అంటే ఆర్ఎల్ MariaDB ఫోల్డర్లో ఉన్నాం. క్వైట్ అంటే బయటకు వస్తుంది, అంటే రూట్లోకి వస్తుంది క్వైట్ అని ఇస్తే. ఇప్పుడు దీంట్లో మనం డేటాబేస్ క్రియేట్ డేటాబేస్ ఇద్దాం. అంటే ఇప్పుడు డిలీట్ చేసాం, మళ్ళీ కొత్తగా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ డేటాబేస్ అని క్రియేట్ డేటాబేస్ ఏం డేటాబేస్ koha_library సెమీకోలన్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఆ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. సెమీకోలన్ ఇవ్వాలి లాస్ట్లో ప్రతి కమాండ్కి దీంట్లో MariaDBలో. ఇప్పుడు షో డేటాబేసెస్ అంటే ఇప్పుడు చూడండి మళ్ళీ ఆ డేటాబేస్ క్రియేట్ అయ్యి ఉంటుంది. చూడండి మళ్ళీ koha_library వస్తుంది. ఇప్పుడు క్వైట్ అని ఇస్తే ఈ MariaDB నుంచి బయటకు వచ్చేసి రూట్లోకి వస్తాం అన్నమాట. క్వైట్ అని ఇస్తే క్విట్ అంటే మళ్ళీ ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి డేటాబేస్ మళ్ళీ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఆ డేటాబేస్లో ఈ బ్యాకప్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మళ్ళీ రీస్టోర్ చేస్తాం. రీస్టోర్ కమాండ్ ఏంటంటే మనకి MySQL
సుడో అంటే ఆల్రెడీ రూట్లో ఉంటే ప్రాబ్లం లేదు. MySQL -u root -p koha _ ఇది డేటాబేస్. ఆ డేటాబేస్లోకి మనం దాన్ని స్టోర్ చేయాలంటున్నాం. ఇప్పుడు లెస్ దాన్ ఇస్తాం. లెస్ దాన్ ఇచ్చేసి koha _ library.sql అంటే దీంట్లోకి ఆ డేటాబేస్లోకి ఈ koha _ SQL అనే డేటాబేస్ని రీస్టోర్ చేయమంటున్నాం. ఇప్పుడు రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. రూట్ పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆ యొక్క డేటాబేస్ ఏదైతే బ్యాకప్ ఉందో హోమ్ ఫోల్డర్లో అది ఆటోమేటిక్గా దీంట్లోకి రీస్టోర్ అవుతుంది. ఒకవేళ మన డేటాబేస్ ఎగిరిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అది ఎక్కడైతే బ్యాకప్ తీసుకున్నామో దాన్ని మళ్ళీ హోమ్ ఫోల్డర్లో కాపీ చేయాలి. చేసి అప్పుడు రీస్టోర్ కమాండ్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ లోకల్ హోస్ట్లో మళ్ళీ ఇప్పుడు చెక్ చేసి చూద్దాం డేటాని. చూడండి, మళ్ళీ డేటాబేస్ మళ్ళీ చూపిస్తుంది అనమాట. మళ్ళీ కోహా ఓపాక్ చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తే మళ్ళీ డేటా అంతా ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాకప్ తీసుకున్న డేటాని మళ్ళీ ఇట్లా రీస్టోర్ చేస్తాం. అంటే టోటల్ SQL డేటాబేస్ మొత్తం బ్యాకప్ మరి రీస్టోర్ అన్నమాట. మనకి ప్రీవియస్ వర్షన్స్ నుంచి కూడా మనం అట్లా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ కమాండ్స్ ఉంటాయి కొన్నిసార్లు. మనకి డేటా ఇక్కడ మనకు కానీ చూపించకపోతే ఇంకో 2 కమాండ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు మనం సెట్ చేసినప్పుడు ఇక్కడ కమాండ్స్ లేకపోతే కొన్నిసార్లు ఇండెక్స్ కాదన్నమాట. అట్లాంటప్పుడు 2 కమాండ్స్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అదేంటంటే sudo service memcached restart ఈ కమాండ్ ఒకటి ఇవ్వాలన్నమాట. మనకు అక్కడ డేటా రిజిస్టర్ కాకపోతే. అలాగే ఇండెక్స్ చేయడానికి చూడండి, కమాండ్ అన్నది koha -rebuild -zebra. ఇప్పుడు డేటాబేస్ నేమ్ లైబ్రరీ. ఇప్పుడు రీబిల్డ్ అవుతుందన్నమాట. జేబ్రా ఇండెక్స్ సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు టోటల్ ఇండెక్స్ అవుతుంది. కొన్నిసార్లు సెర్చ్ చేస్తే డిస్ప్లే కాదన్నమాట. అప్పుడు ఈ కమాండ్ ఇస్తేనే మనకి అదంతా మళ్ళీ ఇండెక్స్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం రీస్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనకి కోహాలో బ్యాకప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు, డిలీట్ అయిపోవచ్చు, లేకపోతే క్రాష్ అవ్వచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే సిస్టమే ప్రాబ్లం రావచ్చు, టోటల్గా పవర్ ప్రాబ్లం రావచ్చు, దేనివల్లైనా ఎగిరిపోవచ్చు. అట్లాంటప్పుడు మనకి ఏంటంటే డేటా ఎప్పుడు బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ నుంచి మనం మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బ్యాకప్ను మనం ఎక్స్టర్నల్ బ్యాకప్ తీసుకోవాలి. ఓన్లీ సిస్టంలో పెట్టుకుంటే లాభం లేదు. దాన్ని ఏదైతే హోమ్ ఫోల్డర్లో వస్తుందో దాన్ని ఎక్స్టర్నల్గా మనం ఇంకోది ఇక్కడ సీడీలో కానీ దేంట్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ బ్యాకప్ తీసుకోవాలి. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అది హోమ్ ఫోల్డర్లో స్టోర్ చేసి ఈ కమాండ్స్ ఇస్తే రీస్టోర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా కోహాలో మనం ఈ విధంగా బ్యాకప్ రీస్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బ్యాకప్ రీస్టోర్కి సంబంధించి. థ్యాంక్ యూ.